హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. మేము అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే అందరం కలిసి కింద కూర్చొని అన్నం తింటామండి. నేను ఒక్కదాన్ని తిన్నా సరే కింద కూర్చొని అన్నం తింటూ ఉంటాం. మా అమ్మ వాళ్ళైతే మా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఒక ఆయన జీతం చేసేవాళ్ళండి. ఆయన మా చిన్నప్పుడు మా ఇంట్లో అయితే 5 సంవత్సరాలైతే జీతం చేశాడండి. ఆయన్ని కూడా మేము అన్నం తినేటప్పుడే మా పక్కనే కూర్చొని అన్నం తినమనేవాళ్ళం. కానీ ఆయన ప్లేట్‌లో ఆయన తినేవాడు కానీ మా పక్కన కూర్చొని అందరం కలిసి భోజనం చేసేవాళ్ళమండి. ఆయన కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అందరం కలిసి కూర్చొని అన్నం తింటే ఆ తృప్తే వేరు కదండీ. తిన్నా కొద్దీ అన్నం తినబుద్ధి అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటూ ఉంటాం. మీలో ఎంతమందికి అందరితో కలిసి అన్నం తినటం ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది ఇంట్లో అయితే ఎవరికి వాళ్ళు అన్నం తింటూ ఉంటారు కదా. మరికొంతమంది అయితే చాలా వరకు అందరూ కలిసి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి కారం పూస అలానే చెక్కలైతే పంపించారండి. మా ఇంట్లో కారపూస అంటే అందరికీ ఇష్టం. చెక్కలు కూడా బాగా తింటారు. మా అమ్మ అయితే మా తమ్ముడు ఇంటికెళ్తే మా తమ్ముడితో పాటు పంపించిందండి. కొన్ని చింతకాయలు కూడా పంపించింది. మా అమ్మ కవర్లో వేసి పంపించిందండి. అన్నీ కూడా నేను ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. చెక్కలైతే కొన్ని నలిగిపోయి ఉన్నాయి. అవి సపరేట్‌గా డబ్బాలో అయితే పెట్టానండి. నేనైతే చెక్కల్ని అలానే కారం పూసని కూడా టీలో నంచుకొని తింటానండి. మరి మీలో ఎవరైనా ఆ విధంగా తింటే కామెంట్ చేయండి. చింతకాయలను అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి చింతతొక్కు అయితే రెడీ చేసుకున్నానండి. ఆ చింతకాయ తొక్కుతో పప్పు చేసుకోవచ్చు, చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. మా అమ్మ అయితే నా కోసం కారపూస అయితే చేసి పంపించిందండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ కారపూస చేసినప్పుడల్లా మేమైతే టీలో తాగేవాళ్ళమండి. ఈ విధంగా టీలో కారపూస వేసుకొని మెత్తగా అయిన తర్వాత తినేవాళ్ళం. ఆ టీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కారం పూస కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా నాన్న కూడా ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా ఈ విధంగా తినేవాళ్ళండి కారం పూస ఉన్నన్ని రోజులు. నేను కూడా ఉదయం, సాయంత్రం తినేదాన్ని. మా ఇంట్లో అందరికీ ఇలా తినటం ఇష్టమండి. నాకైతే భలే ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఈ విధంగా టీలో కారం పోసి వేసుకొని తినటం ఇష్టమో కామెంట్ చేయండి. టీ కూడా భలే రుచిగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. మా అమ్మ అయితే చింతకాయలు అయితే పంపించిందండి. పచ్చి చింతకాయలు. పచ్చి చింతకాయ చట్నీ అయితే తొక్కాను. అది రోట్లో చేశానండి. ఇదైతే పప్పులో వేసుకోవచ్చు. అలానే పచ్చిమిరపకాయలతో చట్నీ చేసుకోవచ్చు. అలానే ఎండుమిరపకాయలతో కూడా చింతకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలతో చేసిన చట్నీ అయితే నాకు భలే ఇష్టం. పచ్చిమిరపకాయలతో కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే పచ్చి చింతకాయలను పంపించింది కదా, అవైతే ఈ విధంగా రోట్లో దంచుకున్నాను. ఇలా దంచుకున్న చింతకాయ చట్నీని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే చింతకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీలో ఎంతమందికి చింతకాయ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ అండి. మరో మినీ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే బొంబాయి ఉప్మా ప్రిపేర్ చేశానండి. అలానే తెల్ల గోధుమ ఉప్మా కూడా ప్రిపేర్ చేశాను. తెల్ల గోధుమ రవ్వ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. బొంబాయి ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. గోధుమ ఉప్మా అయితే తింటాను కానీ తక్కువగా తింటాను. ఉప్మాలోకి నేనైతే పంచదార వేసుకుంటాను. అలానే మామిడికాయ చట్నీ వేసుకొని తింటానండి. మా పిల్లలైతే అసలు ఉప్మా పొరపాటును కూడా తినరు. నా చిన్నప్పుడైతే నేను అసలు ఉప్మా తినేదాన్ని కాదండి. పెళ్ళైన తర్వాతే ఉప్మా తినడం అలవాటు చేసుకున్నాను. మీలో ఎంతమంది అలా అలవాటు చేసుకున్నారో కామెంట్ చేయండి. రోజు ఇడ్లీ తినటం, దోశలు తినటం కూడా అంత హెల్తీ ఏం కాదు. వారంలో ఒకసారైనా ఉప్మా ఖచ్చితంగా తినాలండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.